జమిలీ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పార్లమెంటు ప్రాంగణంలోనే సమావేశమైన మంత్రివర్గం జమిలీ ఎన్నికల ముసాయిదా బిల్లును ఉభయ సభలో ప్రవేశపెట్టాలని తీర్మానించింది. ఒకే దేశం ఒకే ఎన్నిక అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి దేశంలోని ప్రాంతీయ పార్టీలో గుబులు మొదలైంది. 70 దశకం తర్వాత రాష్ట్రాలను జాగీర్లుగా మార్చుకున్న ప్రాంతీయ పార్టీలు అధికారం కోసం ఇష్టారీతన ఉచితాలను ప్రకటిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. కేంద్రాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని దేశ ప్రయోజనాలను కాపాడే బిల్లులను ఉభయ సభల్లో ఆమోదం పొందకుండా చేస్తున్నాయి. కాంగ్రెస్ బలహీనపడిన తర్వాత హస్తం పార్టీని కీలుబొమ్మగా చేసుకుని అవినీతి సామ్రాజ్యాలను నిర్మించాయి ప్రాంతీయ పార్టీలు. జమిలీ ఎన్నికల బిల్లు ఉభయ సభల్లో ఒకవేళ ఆమోదం పొందితే ప్రాంతీయ పార్టీల మనుగడ దాదాపు అసాధ్యంగా మారిపోయే స్థితి స్పష్టంగా కనిపిస్తోంది. 1.5 ఎంపీలు ఉన్న పార్టీలు కూడా కేంద్రంపై పెత్తనం చెలాయించిన రోజులున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీల ప్రాబల్యానికి కళ్లెం వేయాలని అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. అయితే జమిలీ ఎన్నికలు వస్తే తప్ప ప్రాంతీయ పార్టీల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయలేమని భావించిన మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒకే ఎన్నిక వైపు అడుగులు వేసింది. అనుకున్నట్లుగానే బిల్లును రూపొందించి కేబినెట్ ముందుకు తెచ్చి మిత్రపక్షాలతో ఆమోదింపజేసింది. జమిలీ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసేందుకు సర్వం సిద్ధం చేసింది. జమిలీ ఎన్నికలు నిజంగానే వస్తే ఏం చేయాలనే సవాలు ప్రాంతీయ పార్టీలను కలవరపెడుతుంది. ఈ ఏడాది మార్చిలో ఎన్నికల కమిషన్ ప్రకటించిన లెక్కల ప్రకారం దేశంలో 58 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందని పార్టీలు 2763 ఉన్నాయి. ఇందులో బీఆర్ఎస్, టీఎంసీ, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్, టీడీపీ, జేఎంఎం, ఆర్జేడీ, జేడీయూ, బీజేడీ, ఆమ్ ఆద్మీ పార్టీ, జేజేపీ, పీడీపీ, ఏజీపీ, ఎన్సీపీ, శివసేన వంటి పార్టీలు ఏళ్ల తరబడి అధికారాన్ని అనుభవించాయి. మరికొన్ని పార్టీలు శక్తిమేర స్థానాలను కైవసం చేసుకుని అవకాశవాద రాజకీయాలతో కాలం వెళ్లదీస్తున్నాయి. 10 ఏళ్ల కాలం పాటు యూపీఏ పాలన సాగినంత కాలం ప్రాబల్యాన్ని నెరపాయి. బీజేపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత గడిచిన దశాబ్ద కాలంలో ఒక్కో పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరాయి. జమిలీ బిల్లు రాకతో ప్రాంతీయ పార్టీలకు ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఏదో బలమైన జాతీయ పార్టీలు విలీనం కావడమో లేదా కాలక్రమేణా అంతరార్థం కావడమో తప్ప మరో మార్గం ప్రాంతీయ పార్టీలకు కనిపించడం లేదు. ఉదాహరణకు యూపీలో అప్నాదళ్, మహారాష్ట్రలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, హర్యానాలో జననాయక్ జనతా పార్టీ, ఏపీలో జనసేన, అస్సాం గణపరిషత్, హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, లోక్ జనశక్తి, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, ఎన్ఆర్ కాంగ్రెస్, జేడీఎస్, అజిత్ పవార్ ఎన్సీపీ, షిండే శివసేన సహా మరో డజనుకు పైగా చిన్నా చితక పార్టీలు ఎన్డీఏలో ఉన్నాయి. జమిలీ ఎన్నికలు వస్తే వీటి భవితవ్యం గాలిలో దీపంలానే ఉంటుంది. ఇలాంటి స్థితిలో బీజేపీలో విలీనం కావడం తప్ప మరో గత్యంతరం మిగిలిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇండి కూటమిలో 26 పార్టీలు ఉన్నాయి. ఇందులో టీఎంసీ, ఎస్పీ, డీఎంకే పెద్ద పార్టీలుగా ఉన్నాయి. తర్వాతి వరుసలో శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఆర్జేడీ, ఆప్, జేఎంఎంలు ఉన్నాయి. రాష్ట్రాల్లో అధికారం మరికొన్ని రాష్ట్రాల్లో అంతో ఇంతో ప్రాపకం ఉన్నప్పుడే అరకొర ఫలితాలతో సరిపెట్టుకున్న పార్టీలకు జమిలీ ఎన్నికల భీకర యుద్ధం వచ్చి పెడితే ఎట్లా తట్టుకుంటాయి, ఎలా తలపడతాయన్నది ప్రశ్నార్థకం. ప్రస్తుతం ఇండి కూటమిలోని ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీతో సఖ్యత లేదు. మున్ముందు ఏర్పడే అవకాశం ససేమిరా రాదు. కాంగ్రెస్ బలహీన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ప్రాంతీయ పార్టీలకు హస్తం పార్టీతో దోస్తీ కలుస్తుంది. అది ఏ మాత్రం బలపడినా క్రమంగా దూరం జరిగిపోతాయి. ప్రస్తుతం ఇదే జరుగుతోంది. ఎన్డీఏ పరిస్థితి ఇందుకు భిన్నం. ఎన్డీఏ కూటమిలోని పార్టీలు రోజురోజుకు బీజేపీతో సత్సంబంధాలను పెంచుకుంటున్నాయి. ఉదాహరణకు జనసేన, అప్నాదళ్, జేడీఎస్, ఏజీపీ, ఎల్జీపీ, షిండే శివసేన వంటి పార్టీలు బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్నాయి. వీటిలో అన్నీ కాకపోయినా కొన్ని పార్టీలైనా బీజేపీలో విలీనమైన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ దూరదృష్టితోనే బీజేపీ మిత్రపక్షాల అవసరం లేని కాలంలో కూడా ఎన్డీఏని కొనసాగించింది. 2014 నుంచి 24 వరకు బీజేపీ స్వంతంగా మెజారిటీ సాధించింది. మరే ఇతర పార్టీ మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని నడపగలిగి ఉండేది. కానీ బీజేపీ అలా చేయలేదు. ప్రాంతీయ పార్టీలను కూటమిలో ఉండేలా వ్యూహాలను రచించింది. రామ్దాస్ అథవాలే, చిరాగ్ పాస్వాన్ వంటి నేతలకు మంత్రి పదవులను కట్టబెట్టింది. విలీన అవకాశాలను తిరస్కరించే పార్టీలు కూడా లేకపోలేదు. ఒడిశాలో బీజేడీ, ఏపీలో టీడీపీ, తమిళనాడులో డీఎంకే, పశ్చిమ బెంగాల్ టీఎంసీ వంటి పార్టీలు అటు కాంగ్రెస్లను ఇటు బీజేపీలను విలీనానికి అంత సులభంగా అంగీకరించే పార్టీలు కాదు. అయితే ఒడిశాలో బీజేడీ ఇప్పటికే బలహీనపడింది.
కాలక్రమంలో అది అంతరార్థమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. దశాబ్దన్నర కాలంగా పశ్చిమ బెంగాల్ ఏలుతున్న తృణమూల్ కాంగ్రెస్ సైతం రాబోయే రోజుల్లో అధికారం కోల్పోతే ఆ పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరమని చెప్పొచ్చు. డిఎంకే పరిస్థితి కొంచెం భిన్నమని చెప్పాలి. ద్రవిడ భావజాల మూలాలు బలంగా ఉండడంతో పాటు సంస్థాగతంగా బలపడిన కారణంగా కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటున్న తీరు చూస్తుంటే అది మరింత కాలం ప్రాబల్యాన్ని కొనసాగిస్తుంది. టీడీపీ పరిస్థితి కూడా సుమారు ఇదే విధంగా ఉంటుందని చెప్పొచ్చు. యూపీలో బలంగా ఉన్న సమాజ్వాదీ పార్టీ పరిస్థితి మరికొంచెం భిన్నం. ప్రస్తుతానికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా అది ఎప్పుడు ఎవరికి వంత పాడుతుందనేది తెలియదు. కాబట్టి ఎస్పీ పరిస్థితిని బట్టి ఎటు మళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక కమ్యూనిస్టులు కూడా దాదాపుగా ఇంతే. నానాటికి బలహీనపడుతున్న ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా తమవి జాతీయ పార్టీలుగా డంబాలు పలుకుతూ క్రమంగా కాలగర్భంలో కలిసిపోతాయి. జమిలీ ఎన్నికలు వచ్చి పడితే అవి మహారణరంగాన్ని తలపిస్తాయి. బలమైన జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ శక్తివంతమైన పొలిటికల్ నెరేటివ్ను ముందుకు తెస్తుంది. ఊహించని రీతిలో తన శ్రేణులను మోహరిస్తుంది. పూర్తి సమన్వయంతో, సమర్థతతో, సమృద్ధ వనరులతో ఎన్నికల గోదాలోకి దూకుతుంది. బీజేపీ దూకుడును తట్టుకోవడం ప్రాంతీయ పార్టీల తరం కాదు. సంఘ పరివార క్షేత్రాలను రంగంలోకి దింపుతుంది. దేశంలోని మారుమూల మండలంలో సైతం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కోట్ల సంఖ్యలో కార్యకర్తలను, లక్షల సంఖ్యలో నేతలను ఎన్నికల ప్రచారంలోకి దింపి దేశ ప్రజలను ఉద్వేగ వాతావరణంలోకి దింపే నినాదాన్ని రూపొందిస్తే ఆ తాకిడిని, ఒత్తిడిని, తీవ్రతను భరించడం ప్రాంతీయ పార్టీలకు శక్తికి మించిన భారమవుతుంది. జాతీయ స్థాయిలో ఒకే నినాదం ప్రభావితం చేస్తున్న సమయంలో ప్రాంతీయత, స్థానికత అనేవి లుప్తమైపోతాయి. ప్రాంతీయ పార్టీల నినాదాలు శుష్కంగా మారిపోతాయి. రణరంగ ధ్వనుల మధ్య కేరింతలు ఎవ్వరికీ వినిపించవు. అందుకే విలీన వైపు మొగ్గు చూపుతాయి, లేదంటే చరిత్రగతిలో కలిసిపోతాయి. మొత్తంగా జమిలీ ఎన్నికల ప్రక్రియ ఆద్యంతం ఆసక్తికరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.